మనందరికి 'స్ట్రేంజర్ థింగ్స్' అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా! సో, 2025 నవంబర్ 26న వాల్యూమ్ 1 మొత్తం 4 ఎపిసోడ్స్ ఉంటాయి. సినిమా మాత్రం ర్యాంప్ ఉండదసలు మామూలుగా లేదు. అంటే సినిమా ఎట్లున్నదంటే మన ఊహకన్నా తిరగవుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 'వెక్నా' గురించి తెలిసిందే. మనం ఊహించిన దానికంటే ఎక్కువనే ఉంది ఇందులో. ఎందుకంటే స్టన్నింగ్ అయిపోయాను. సో, ఈ ఎపిసోడ్ గురించి కొన్ని కీవర్డ్స్ మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఈ సినిమాలో ఏందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచిగా మెస్మరైజ్ చేస్తది. ఎందుకంటే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోద్దసలకి. మీరు చూస్తున్న అర్థమైతది. మనం చూసేది చాలా చాలా రేర్ ఉంటాయి. అందుకే సీజన్ 3 ఇయర్స్‌కి ఒకసారి వచ్చింది కాబట్టి, ఇందులో అయితే మొత్తం ఇచ్చి పడేసిర్రు అసలు మామూలుగా లేదు. నెంబర్ 2 ఈ సినిమాలో ఏందంటే మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి. అందులోటి ఏందంటే మనకి ఎల్ గురించి తెలుస్తది కదా! ఎల్‌కి పవర్స్ రావాలంటే మళ్ళా తనని తను ఇంప్రూవ్ చేసుకుంటదనమాట. సో, తర్వాత ఏందంటే ఈ సినిమాలో డెప్త్ వైస్‌గా చాలా లోకి తీసుకెళ్లారనమాట. ఎందుకంటే మళ్ళా వీళ్ళు హంటింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే మళ్ళా మనకి విజ్ఞానం నుంచి సిగ్నల్ రావడానికి కారణాలని చెప్పేసి వెయిల్‌కి ఇలాంటి సిగ్నల్స్ వస్తాయి కాబట్టి ల్యాబ్‌లో ఏందంటే మొత్తం ఇక మనకి ఇవే ఉంటాయన్నమాట. మానిటర్‌కి సంబంధించినవి వాళ్ళు చేస్తుంటారు. సో, అప్పుడేందంటే విజువలైజ్‌గా చాలా బావుంటది సినిమా అయితే. నెంబర్ 3 ఈ సినిమాలో ఏందంటే 4 సీజన్స్‌కి సంబంధించిన కొన్ని క్లిప్స్ అనేవి మనకి రీటేక్ చేపిస్తారనమాట. ఎందుకంటే మళ్ళా మెమరీస్ టైపు. అందులోటేందంటే మళ్ళా ఇందులో కొన్ని విశేషాలేందంటే 'వెక్టా' గురించి వెంబడిస్తూ ఉంటారు. తను ఆడే మైండ్ గేమ్ చాలా చాలా బావుంటుందని చెప్పేసి ఆ సీన్స్ మనకు చూపిస్తారు. అది చూస్తున్నంత సేపయితే మామూలుగా స్టన్నింగ్ అయిపోతాం మనము. కొన్ని విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్ ఉంటాయి. సో, స్టోరీ వైస్‌గా అయితే చాలా బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఫ్యామిలీ కూడా చాలా చాలా బావుంటుంది ఇందులో. నంబర్ 4 ఇందులో ఏందంటే మ్యాక్స్ చనిపోతది కదా! సో, మ్యాక్స్ సంబంధించిన కొన్ని మెమోరీస్‌ని రీక్యాప్ చేసుకుంటూ తన ఒక క్యామియో ఉంటది. తనొక మెమరీ ఉంటది. తను చనిపోదు. సో, తన జ్ఞాపకాల బందీగా ఉండే ఒక సీన్‌ని ఇందులో చూపిస్తారు. ఇందులో మీరు మ్యాక్స్‌ని చూస్తే స్టన్ అయిపోతారు. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ట్విస్ట్ ద్వారా తన క్యారెక్టర్‌ని రివీల్ చేస్తారు. నేను చూసినప్పుడు స్టన్ అయిపోయాను. ఎందుకంటే తను ఉండడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే తను రియల్‌గా బతకలేదు. సో, దీంట్లో ఏందంటే చాలా విషయాలు ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏందంటే మనకి సినిమా అంటే ఇష్టం కాబట్టి ఫైనల్‌గా సినిమా.